హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మనోజ్ఞాన జ్యూసెస్ ఛానల్. టుడే నేను అమ్మమ్మల కాలం నాటి రాగి తోప ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. ఈ రాగి తోప ప్రిపేర్ చేయడం కోసం మనం బెల్లాన్ని తురుముకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే రాగి పిండిని కూడా తెలుసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి సేమ్ కప్పుతో అదే మెజర్మెంట్తో బెల్లం తీసుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని దానిలో గిన్నె పెట్టుకొని దానిలో 2 గిన్నెల వాటర్ పోసుకొని వాటర్ పోసిన తర్వాత ఇలాచి యాడ్ చేశాను. ఇలాచి అనేది ఆప్షనల్, మీ ఇష్టము. కొంచెం వాటర్ మరిగిన తర్వాత మనము బెల్లాన్ని యాడ్ చేయాలి. తురిమి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లాన్ని యాడ్ చేయాలి. బెల్లం జస్ట్ ఆ వాటర్లో కరిగితే సరిపోతుంది. వాటర్లో బెల్లం కరగాలి. కరిగేంత వరకు కొంచెం సేపు మరిగించాలి. ఎలాంటి పాకం అవసరం లేదు. ఈ రాగి తోపను తినడం వల్ల మనకి రాగిలో చాలా విటమిన్స్ ఉంటాయి, మీకు తెలిసిందే కదా. కాల్షియము, ఐరన్, అలాగే బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఇది చాలా ఉపయోగపడుతుంది రాగి పిండి అనేది. ఇది మెయిన్ మనకి పిల్లలకి ఎక్కువగా పెడతారు, మెచ్యూర్ అయిన పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ ఎముకలని బలంగా చేయడానికి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఎక్కువ పెడతారు. మనము రాగి పిండిని తీసుకున్నాం కదా, దానిని వేరే గిన్నెలోకి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుని విస్కర్తో ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను కలిపిన విధంగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల రాగి పిండి అనేది అడుగు అంటదు, ఉండలు లేకుండా వస్తుంది. ఇప్పుడు బెల్లము కరిగింది కదా, మొత్తం బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. ఎటువంటి పాకం అవసరం లేదు దీనికోసము. బెల్లం కరిగింది. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండి నీటిలో, అది యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అసలు ఉండలు కట్టకుండా కలపాలి. ఉండలు కడితే అసలు బాగోదు, టేస్ట్ ఉండదు. ఉండలు కట్టకుండా విస్కర్తో కానీ లేదా గరిటతో కానీ కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటే ఇది దగ్గరకు వస్తుంది. కొంచెం గట్టిగా అయిన తర్వాత మనము కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవడమే. ఇది తినడం వల్ల మనకి బాడీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నడుము నొప్పి అనేది తగ్గుతుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి పెట్టడం చాలా మంచిది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది బెల్లం వేయడం వల్ల, మనము షుగర్ అనేది యూజ్ చేయం కాబట్టి బెల్లం వేయడం వల్ల పిల్లలకు కూడా చాలా ఐరన్ ఫుడ్ ఇది. కాల్షియం, మెగ్నీషియము, పొటాషియం ఇవన్నీ దీనివల్ల లభిస్తాయి. చాలా హెల్దీ ఫుడ్. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెము దగ్గరికి వచ్చిన తర్వాత మనము గీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది చిన్నపిల్లలకి పెట్టడం చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది జస్ట్ చాక్లెట్ టేస్ట్ వస్తుంది, చాక్లెట్ లానే ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో పిల్లలు అయితే బాగా తింటారు దీనిని. చూడండి, ఇలా దగ్గరికి వచ్చింది కదా, ఈ టైంలోనే మనము గానుగ నూనె కానీ లేదా మంచి నూనె కానీ లేదా నెయ్యి ఉంటే నెయ్యిని యాడ్ చేసుకోవడమే. నేనైతే నెయ్యి యాడ్ చేశాను. చూడండి, ఇలా నెయ్యి యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకున్నామంటే ఇది మొత్తం గిన్నెని వదిలేస్తుంది, మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి, మనం చాక్లెట్ తింటే ఎలాగ ఉంటుందో అది సేమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. గిన్నెని వదిలేసింది కదా, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు మనము సర్వ్ చేసుకొని తినడమే. రాగి తోప ఎక్కువగా ప్రెగ్నెంట్ అయిన లేడీస్కి, అలాగే మెచ్యూర్ అయిన పిల్లలకి ఎక్కువ పెడతారు. అలాగే మెచ్యూర్ కాకపోయినా పర్లేదు, ముందుగా కూడా పెట్టవచ్చు, చిన్నపిల్లలు కూడా పెట్టవచ్చు. దీనిలో విటమిన్స్, ఐరన్, మినరల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇది మన బాడీని ఇమ్యూనిటీ పరంగా చాలా మంచిది, బలాన్ని ఇస్తుంది, నీరసాన్ని తగ్గిస్తుంది. రాగి పిండి గురించి మీకు తెలిసిందే కదా. ఓకే, సర్వ్ చేసుకుని తినడమే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.